ఎన్డీఏ కూటమి ఏర్పాటైన ఈ ఏడాదిలో ఉత్తరాంధ్రలో ప్రభుత్వ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవతో తీసుకున్న చర్యల వల్ల ఉత్తరాంధ్ర ప్రజానీకం చాలా ఆనందంగా గౌరవంగా ఉన్నారు. గత వైకాపా పాలనలో ఉత్తరాంధ్రని ఉత్తుత్తాంధ్రగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఈరోజు ఏడాదిలోనే అద్భుతమైన అవకాశాల్ని విజయాల్ని సొంతం చేసుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఉత్తరాంధ్ర వాసిగా ప్రజానీకం మేము గ్రామాలంటూ పోతుంటే చాలా ఆనందంగా గౌరవంగా ఉన్నారు. 5 సంవత్సరాలు గత పాలకులు చేసిన చర్యల వల్ల దౌర్జన్యాల వల్ల ఇబ్బందులు పడి బిక్కుమునుకున్న ఉత్తరాంధ్ర ప్రజానీకం ఈ ఏడాదిలోనే చాలా హ్యాపీగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ చాలా గౌరవంగా ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో పోలిస్తే ఈ ఏడాదిలో అన్ని రంగాలు, ఒక సాగునీరు అవ్వచ్చు, ఇండస్ట్రియల్ ఏరియా అవ్వచ్చు, అదే సమయంలో ఐటీ హబ్ అవ్వచ్చు, అతి ముఖ్యంగా అన్ని రంగాలకి అందుబాటులో ఉన్న ప్రతి అంశం కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రజానీకానికి పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు అవ్వచ్చు, అన్నీ కూడా బాగున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి ప్రత్యేకమైన కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఉత్తరాంధ్ర ప్రజల తరపున మేము తెలియజేసుకుంటున్నాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రని రాజధాని చేస్తాం విశాఖపట్నాన్ని చెప్పేసి 3 రాజధానులు చేస్తామని ఏదైతే మోసం చేసి ఉత్తరాంధ్రానికి మకాం మార్చడానికి ఎంత ప్రయత్నం చేసి మనం చూసాం. రుషికొండని ఏ రకంగా ఒక వ్యక్తి కోసం కొన్ని కోట్ల రూపాయలు 500 కోట్లు పైబడి వృధా చేసి ఈరోజు ప్రజాధనాన్ని వృధా చేసిన సందర్భాలను మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ల్యాండ్ సంబంధించిన భూ కబ్జాలు కానీ దౌర్జన్యాలు కానీ ఉత్తరాంధ్రలో ఎన్నో మనం చూసాం. చాలామంది బాధితులు కూడా ఈరోజు కూడా గ్రీవెన్స్ మాకు అక్కడికి కానీ కలెక్టర్లకు కానీ అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేస్తున్న గ్రీవెన్స్ కానీ కొన్ని వందలాది మంది వచ్చి కంప్లైంట్ చేస్తున్న విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఉత్తరాంధ్ర చెందిన ప్రజాప్రతినిధులు, ఆనాడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వారి చేతుల్లో ఉండి వారు చేసిన అక్రమాలన్నింటినీ కూడా ఒత్తాసు పలికి మద్దతు తెలిపి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి అన్యాయం చేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిచ్చిన పిలుపు మేరకు ఉత్తరాంధ్రలో ఎన్డీఏ కూటమికి అధిక సీట్లు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించిన కృతజ్ఞతగా ఈరోజు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అలాగే మనకి ఏదైతే మన స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని అభివృద్ధి కోసం కానీ, అలాగే పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి ప్రాంతం అశోకాపురం ఏరియా అవ్వచ్చు, అవన్నిటికి కూడా ఒక యుద్ధ ప్రాతిపదికగా కొన్ని అభివృద్ధి కార్యక్రమం డెవలప్ చేసి ముందుకు సందర్భాలు మనం చూసుకోవాలి. అలాగే గిరిజనుల కోసం గతంలో గిరిజన యూనివర్సిటీని గాలికి వదిలేసిన వైకాపా ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టి వాటిలో కూడా ఈరోజు గిరిజనుల యువకులకు కూడా ఈరోజు గిరిజన యూనివర్సిటీ కూడా మనకి లైన్లో పెట్టిన విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి విషయంలో కూడా వారు చేస్తున్న గతంలో చేసిన ఏవైతే నిర్లక్ష్య ధోరణి ఏదైతే చేశారో, సాగునీటి కానీ తాగునీరు కానీ, అలాగే ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ఎడ్యుకేషన్ హబ్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ అన్నిటిలో కూడా ఒక క్రమబద్ధంగా తీసుకొచ్చి ప్రజాప్రతినిధులు మమ్మల్ని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మమ్మల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరినీ ఎలక్ట్ చేస్తూ ఆ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి ఉత్తరాంధ్ర ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో కొంతమంది వైకాపా నాయకులు, ఉత్తరాంధ్ర నాయకులు కొంతమంది ఏదో దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్లు మాట్లాడుతున్న సందర్భాలు కూడా గుర్తు చేసుకోవాలి. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. గత 5 ఏళ్ళ పరిపాలనలో మీరు చేస్తున్న ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ఏదైనా ఉంటే మీరు బయటికి తీసుకురండి. ఈరోజు ఏడాదిలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ప్రకారంగా ఏదైతే మాట ఇచ్చారో ఉత్తరాంధ్ర అభివృద్ధి నాది బాధ్యత అని ఏదైతే తీసుకున్నారో ఆ ఉత్తరాంధ్ర బాధ్యత పట్ల అంకిత భావంతో వారు చేస్తున్న కార్యక్రమాలని మేము కూడా డిస్ప్లే చేస్తున్నాం. ఎప్పటికప్పుడు తెలియజేసుకున్నాం ప్రజానీకానికి.
ప్రజానీకం కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అందుకే మీరు ఇప్పటికైనా సరే రాజకీయ ప్రకటనలు చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎంటైర్ వ్యవస్థను నాశనం చేసి అదే వ్యవస్థల మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందుకు ఇప్పటికైనా మీరు జ్ఞానోదయం తెలుసుకొని ఆత్మపరిశీలన చేసుకొని ఆ దాడిని అరికట్టవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఖండిస్తున్న విధంగా మీరు చేస్తున్న అరాచకాల్ని ఈ ఏడాదిలోనే అధికారంలో ఉన్నట్లే మీరు ప్రవర్తిస్తున్నారు. అందుకే మీరు కూడా దీనిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గత పాలకులు చేసిన తప్పుదలం వల్ల ఉత్తరాంధ్ర వెనుకబడైంది. మాకు రావాల్సిన సంపద కానీ భావితరాలకు ఇవ్వాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా కుంటుపడ్డాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విషయంలో ఈరోజు చాలా ముందు చూపుతో టెక్నాలజీ విషయంలో కానీ, ఐటీ హబ్ కానీ, లేకపోతే ఇతర అన్ని వర్గాలకి, ఇటు రైతాంగానికి కానీ అటు ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి వ్యవస్థలను కూడా చక్కబెట్టి ఈరోజు అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు.